హాయ్ అండి, వెల్కమ్ టు ఓమ్స్ ఇషా టారో గైడెన్స్. నా పేరు సునీత, ప్రొఫెషనల్ టారో రీడర్ అండ్ లైఫ్ కోచ్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? సో అందరూ బాగుండాలి, మీకు యూనివర్స్ బ్లెస్సింగ్స్ కూడా ఎప్పుడు ఉంటాయండి. అండ్ ఈరోజు రీడింగ్లో మీకు సపరేషన్లో ఉన్న మీ పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు త్వరలోనే మిమ్మల్ని కలవాలని అనుకుంటున్నారు. సో ఎందుకు వీళ్ళు మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు, వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తారు వాళ్ళ జీవితంలో మీకు సపరేషన్ అయిన తర్వాత, వాటికి సంబంధించి నేను రీడింగ్లో ఈరోజు ఇవ్వబోతున్నానండి ఈ వీడియోలో. సో ఈ కొత్త వాళ్ళు ఎవరైనా వాచ్ చేస్తుంటే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకందరికీ కూడా వెల్కమ్ టు మై ఛానల్. అండ్ నా ప్రీవియస్ వీడియోస్ కూడా చూడండి, మీకు రెసినేట్ అవుతే వాటిని మీ రీడింగ్ కింద మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. బట్ వన్ థింగ్ ఏంటంటే, ఇది కంప్లీట్గా జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్ అండి. సో ఇందులో ఏంటంటే మీకు అందరి ఎనర్జీస్లో అందరికీ ఉన్న ప్రాబ్లమ్స్, మనకి మేజర్గా ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాటికి మీకు రెసినేట్ అవుతుంది. అందుకని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకోండి. మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు సంబంధించిన రీడింగ్, మీ లైఫ్కి సంబంధించిన ఏవైతే క్వశ్చన్స్ ఉన్నాయో వాటికి మీరు యూనివర్స్ ద్వారా ఆన్సర్స్ తీసుకోవచ్చు. దాన్ని బట్టి మీ లైఫ్లో మీరు ఎలా ముందుకెళ్ళాలనేది మీరు ఒక నిర్ణయం తీసుకొని మీరు ముందుకెళ్ళడానికి ఉంటుంది. ఓకేనా? సో డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తానండి, ప్లీజ్ నాకు వాట్సాప్ చేయండి, కాల్ చేయొద్దు ప్లీజ్. ఓకే, సో ఇప్పుడు మనం చూద్దామండి. మరి ఈరోజు రీడింగ్లో మరి మీ పార్ట్నర్ ఆర్ మీ పర్సన్, మీ వ్యక్తి ఎవరైతే ఉన్నారో వాళ్ళు మరి మీకు సపరేషన్ అయిపోయిన తర్వాత వాళ్ళు ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేస్తున్నారు వాళ్ళ జీవితంలో, అండ్ ఎందుకు మళ్ళీ మీరే కావాలని చెప్పేసి కోరుకుంటున్నారు. సో వీటన్నిటికి సంబంధించి నేను ఈరోజు రీడింగ్లో మీకు ఇవ్వబోతున్నాను. సో మీ యూనివర్స్ ద్వారా మీ పార్ట్నర్ యొక్క లైఫ్లో ఏం జరిగింది అనేది నేను ఈ రీడింగ్లో తెలుసుకుంటున్నానండి. దాన్ని బట్టి మీకు ఒక అవగాహన వస్తుంది, అసలు ఎందుకు వాళ్ళు మీ లైఫ్లోకి రావాలని అనుకునే దానికి ఆన్సర్ అనేది కూడా మీరు చూడొచ్చు. ఓకేనా? సో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రాబోతున్నారు. సో ఎందుకు వాళ్ళు మళ్ళీ మీ లైఫ్లోకి తిరిగి రావాలని అనుకుంటున్నారు. ఓకే, సో ఎందుకు రావాలని అనుకుంటున్నారు ఏంటి మనం ఒకసారి రీడింగ్లో చూద్దామండి. ఇది ఎవరైనా సరేనండి, ఇది మేల్ ఆర్ ఫీమేల్. ఓకే, మేల్ ఆర్ ఫీమేల్, మ్యారీడ్, అన్మ్యారీడ్, ఎనీ కైండ్ ఆఫ్ రిలేషన్షిప్ అండి. ఎవరైనా సరే మీరు మీ పార్ట్నర్ సపరేషన్లో ఉండి, నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండి, మీరు మీ పార్ట్నర్కి ఎన్నిసార్లు కాల్ చేసినా మెసేజ్ చేసినా వాళ్ళ సైడ్ నుంచి మీకు ఎలాంటి ఆన్సర్ లేదు, వాళ్ళు మీకు రిప్లై చేయట్లేదు, అసలు వీళ్ళు ఎందుకు మీతో మాట్లాడకుంటున్నారో కూడా మీకు తెలీదు, లేదనంటే మీతో గొడవపడి మీకు దూరంగా ఉన్నారు, మీరు కలవాలని లేదంటే వాళ్ళని మళ్ళీ మీరు అంటే మీరు మళ్ళీ కలుసుకొని వాళ్ళ జీవితంలో మళ్ళీ ముందుకెళ్ళాలని చెప్పి మీరు అనుకుంటున్నారు, కానీ మీ పార్ట్నర్ మాత్రం ఎలాంటి డెసిషన్ వాళ్ళు చెప్పకుండా మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచారు. కరెక్ట్? సో ఇక్కడ చూసారు కదా, నేను చెప్పాను కదా. సో నైట్ ఆఫ్ కప్స్, ఇక్కడ మీ పార్ట్నర్ మళ్ళీ మీ జీవితంలోకి రావాలని అనుకుంటున్నారు, రాబోతున్నారు. సో మీ పార్ట్నర్ మళ్ళీ మీ లైఫ్లోకి రావాలని నిర్ణయించుకున్నారు అనమాట. ఓకే, సో అసలు ఎందుకు మీ పార్ట్నర్ రావాలనుకుంటున్నారు, అసలు వీళ్ళ జీవితంలో ఎలాంటి సంఘటనలు జరుగుతున్నాయి, వాళ్ళు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు ఒకసారి చూద్దాము. ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ వ్యాండ్స్ వచ్చిందండి. మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్ని కార్డ్స్ ఓపెన్ చేసి. ద ఎంప్రెస్ అని అంటే ఇక్కడ మీ వాల్యూ అనేది తెలుస్తుందండి మీ పార్ట్నర్కి. అంటే మీరు మేబీ మీ వల్లనే వాళ్ళ జీవితంలో వాళ్ళు అనుకున్న విధంగా వాళ్ళ జీవితం నడుస్తుందని అనుకుంటున్నట్టున్నారు, అందుకనే మిమ్మల్ని ఒక ఎంప్రెస్ లాగా ఫీల్ అవుతున్నారు. నేను చెప్తానండి, దానికి కార్డ్కి రీడింగ్ కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ 9 ఆఫ్ వ్యాండ్స్ వచ్చింది, 9 ఆఫ్ వీల్స్ అండి ఇది. అలాగే ఇక్కడ మనకి కింగ్ ఆఫ్ స్వార్డ్స్ కూడా వచ్చింది. మీ పార్ట్నర్ అసలు ఎందుకు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు, ఎందుకు మీ దగ్గరికి రావాలని అనుకుంటున్నారు. ఇక్కడ ఏస్ ఆఫ్ వీల్స్ కూడా ఉంది. మీకు అన్ని కార్డ్స్ అన్ని కూడా ఓపెన్ చేసి మీకు క్లియర్గా చెప్తానండి. ఇక్కడ 10 ఆఫ్ వీల్స్ వచ్చింది. ఇక్కడ మనకేమో 2 ఆఫ్ కప్స్ వచ్చిందండి. ఓకే, సో ఇక్కడ ద మూన్ కార్డ్ కూడా వచ్చింది. అండ్ అలాగే ఇక్కడ మనకి క్వీన్ ఆఫ్ కప్స్ కూడా వచ్చింది. సో ఇక్కడైతే 6 ఆఫ్ వీల్స్ కూడా ఉందండి. అండ్ ఇక్కడ ద వరల్డ్ కార్డ్ కూడా వచ్చింది. సో ఇక్కడ ఏంటంటే కంప్లీట్గా పార్ట్నర్ అయితే ఇప్పుడు మీ గురించి చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారు. మీ గురించి అయితే ఖచ్చితంగా వాళ్ళు ఒక నిర్ణయం అనేది తీసుకోవాలని అనుకుంటున్నారండి. మీ లైఫ్లోకి తిరిగి రావాలని వాళ్ళు కోరుకుంటున్నారు. సో ఇక్కడైతే మీ పార్ట్నర్ ద మూన్ కార్డ్ అని అంటే ఇక్కడ వీళ్ళు చాలా ఆలోచనలలో అయితే పడ్డారండి. వాళ్ళు ఆలోచిస్తున్నారు మీతో ఉన్నప్పుడు మీ జీవితం ఎలా ఉంది, మీకు సపరేషన్లోకి వెళ్ళిన తర్వాత మిమ్మల్ని అంటే మీకు దూరమైన తర్వాత ఇప్పుడు ప్రస్తుతం వాళ్ళు ఉన్న జీవితం ఎలా ఉంది అనేది వాళ్ళు కంపేర్ చేసుకుంటున్నారు. అండ్ రోజు రోజుకి వీళ్ళ పరిస్థితులు ఎలా మారుతున్నాయంటే, వీళ్ళు ఎంత మరి బాగుండాలి, వాళ్ళ జీవితంలో ఒక హ్యాపీనెస్ అనేది ఉండాలి, వీళ్ళు ఏదైతే కోరుకున్నారో అది జరగాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటున్నారు. బట్ ఏది కూడా వీళ్ళు
అనుకున్నట్టుగా వాళ్ళ పరిస్థితులు అయితే ఉండట్లేదండి. మేబీ వీళ్ళు నమ్ముకొని వెళ్ళిన పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీళ్ళని సరిగ్గా చూడకపోవడమో, లేకపోతే వాళ్ళు వీళ్ళని మ్యానిపులేట్ చేసి ఇంకా మీకు దూరంగా చేయడము. ఎందుకంటే ఇక్కడ మీ పార్ట్నర్‌కి మీరంటే ప్రేమ కనిపిస్తుంది. సో, ఎమోషన్స్ ఉన్నాయండి ఇక్కడ. మీ పార్ట్నర్‌కి మీ పైన ఎమోషన్స్ అయితే ఉన్నాయి. మిమ్మల్ని కలవాలి, మీతో మళ్ళీ మాట్లాడాలి, మళ్ళీ మీతో రీయూనియన్ అవ్వాలని చెప్పేసి వాళ్ళ మనసులో నడుస్తుంది. లోపలైతే ఫీలింగ్స్ అనేటివి ఉన్నాయి. ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే చెప్పలేకపోతున్నారు. ఒకవేళ చెప్పినా గూడా ఇక్కడ వీళ్ళు థర్డ్ పార్టీ సిట్యుయేషన్‌లో ఉన్నారనుకోండి, వాళ్ళ నిర్ణయాలు ఎలాగున్నాయి అంటే కంప్లీట్‌గా వీళ్ళకి అపోజిట్‌గా ఉన్నాయి. అంటే వీళ్ళు మిమ్మల్ని కలవాలని ఉన్నా గూడా వీళ్ళిక్కడ ఆపడం అయితే జరుగుతుందండి. థర్డ్ పార్టీ గూడా ఒక వీళ్ళని కంప్లీట్‌గా వీళ్ళని రానివ్వకుండా, మీతో మాట్లాడనివ్వకుండా గూడా మీరు ఫోను చేసినా, మెసేజ్ చేసినా, లేకపోతే మీ నుంచి ఎలాంటి మెసేజెస్ వచ్చినా కూడా వీళ్ళు మాత్రం థర్డ్ పార్టీ మాత్రం వీళ్ళ దాకా చేరనివ్వకుండా, లేకపోతే వీళ్ళకి నెగెటివ్‌గా మీ గురించి ప్రొజెక్ట్ చేయడము, చెప్పడము ఇలాంటివన్నీ కూడా జరుగుతున్నాయి. సో, ద మూన్ కార్డ్ అంటే ఇక్కడ మీ పార్ట్నర్ అయితే వెలుగండి ఇక్కడ. సో, వాళ్ళ లైఫ్‌లో ఒక హ్యాపీనెస్ అనేది కావాలని చెప్పి అనుకుంటున్నారు. అది మీ ద్వారానని కూడా వీళ్ళు ఆలోచిస్తున్నారండి. సో, అందుకని మళ్ళా మీ జీవితంలోకి రావాలని అయితే నిర్ణయించుకున్నారు. ఇక్కడ వీళ్ళకి చాలా సిట్యుయేషన్స్ అయితే వీళ్ళు ఎదుర్కోవాల్సొచ్చిందండి. వీళ్ళు ప్రెజెంట్ ఉన్న జీవితంలో వీళ్ళకి అనుకున్న విధంగా అయితే వీళ్ళకి లేదు. ఇక్కడేంటంటే కింగ్ ఆఫ్ స్వార్డ్స్ ఉందండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే మీతో గొడవ పడి, వీళ్ళు మీతో ఆర్గ్యూ చేసి, లేదనంటే మీకు మోసం చేసండి. మిమ్మల్ని చీట్ చేసి కూడా మీకేమి చెప్పకుండా సైలెంట్‌గా మీ జీవితం నుంచి వెళ్ళిపోవడం జరిగింది. అండ్ మిమ్మల్ని దూరం చేసుకున్న తర్వాత వీళ్ళు ఇంకొక మంచి జీవితంలోకి వెళ్ళాలని చెప్పేసి అనుకున్నారండి. అంటే వేరే వాళ్ళని వీళ్ళ లైఫ్‌లోకి తీసుకోవాలి రిలేషన్‌షిప్ పరంగా, అలాగే క్యారియర్ పరంగా గూడా వీళ్ళు ఒక మంచి గ్రోత్ ఉంటుంది. నా లైఫ్ నేను చూసుకోగలుగుతాను. సెల్ఫిష్ అనమాట కొంచెం. అంటే మీ నుంచి కొంచెం ఎక్కడో మిస్‌అండర్‌స్టాండింగ్స్ ఉండడం వల్ల అది వాళ్ళకి నచ్చక, మీరు తప్పు చేశారని చెప్పేసి మిమ్మల్నే వాళ్ళు బ్లేమ్ చేస్తూ, మిమ్మల్ని చీట్ చేసి వీళ్ళ దారి వీళ్ళు చూసుకోవడం కూడా జరిగింది కొద్దిమంది. సో, ఇక్కడ మీ థర్డ్ పార్టీ వీళ్ళ లైఫ్‌లో గూడా ఒక థర్డ్ పార్టీ కూడా ఉన్నారండి. ఎప్పుడైతే మీకు దూరమయ్యారో వాళ్ళ లైఫ్‌లోకి ఒక థర్డ్ పార్టీ కూడా రావడం జరిగింది. ఈ థర్డ్ పార్టీ అనేది ఎనీ రిలేషన్ కావచ్చునండి. ఇక్కడ మీరు ఎవరినైనా తీసుకోవచ్చు థర్డ్ పార్టీ అంటే. సో, ఆ థర్డ్ పార్టీ వల్ల గూడా ప్రస్తుతం వాళ్ళు సమస్యలు ఎదుర్కొంటున్నారండి. అంటే వాళ్ళకి వీళ్ళకి కూడా పడకుండా సిట్యుయేషన్స్ అయితే తయారవుతున్నాయి రోజు రోజుకి. మొదటైతే వీళ్ళు చాలా ఇంపార్టెన్స్ అయితే ఇచ్చారండి. ఇక్కడ వీళ్ళు థర్డ్ పార్టీ ఎవరైతే ఉన్నారో, ఇక్కడ క్వీన్ ఆఫ్ కప్స్ ఇక్కడ వాళ్ళు థర్డ్ పార్టీతో చాలా మంచి షేరింగ్, కేరింగ్ అన్నీ కూడా చాలా హ్యాపీగా నడిచాయండి. స్టార్టింగ్‌లో గూడా మీకు దూరమైన తర్వాత వీళ్ళ నుంచి కావాల్సిన ప్రేమ, వీళ్ళ నుంచి కావాల్సిన అన్ని రకాలుగా వీళ్ళు సంతోషం అయితే పొందారు మీ పార్ట్నర్. కాకపోతే ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా ఉండొచ్చు. సో, ఇప్పుడు వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి నచ్చట్లేదండి. వాళ్ళ జీవితంలో ఇప్పుడు వీళ్ళకి పరిస్థితులు వీళ్ళకి అనుకూలంగా లేవు. వీళ్ళకి ఇప్పుడు నచ్చట్లేదు. వీళ్ళ సిట్యుయేషన్స్ అన్నీ గూడా కంప్లీట్‌గా అయితే రివర్స్‌గా అవుతున్నాయి. సో, ఇక్కడ వీళ్ళకి నైట్ ఆఫ్ వీల్స్ అనంటే వీళ్ళు ఈ జీవితం నుంచి వెళ్ళిపోవాలండి. ప్రస్తుతం ఉన్న జీవితం నుంచి మూవ్ ఆన్ అయిపోవాలని చెప్పేసి కూడా అనుకుంటున్నారండి. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకి అనుకూలంగా వాళ్ళ జీవితం నడవట్లేదనమాట. వాళ్ళు ఎలాగైతే అనుకుంటున్నారో, ఎలాగైతే ఉండాలని అనుకుంటున్నారో, వాళ్ళు ఇప్పుడున్న లైఫ్‌లో మాత్రం వీళ్ళకి జరగట్లేదు. ఎలాంటి సిట్యుయేషన్స్ కూడా వీళ్ళకి పాజిటివ్‌గా ఉండట్లేదు. అండ్ మిమ్మల్ని ఒక స్టక్ ఎనర్జీలో ఉంచినా కూడా మీ పైననే వీళ్ళకి ఆలోచనలు కూడా వెళ్తున్నాయండి. అంటే మీ గురించే వీళ్ళు ఆలోచిస్తున్నారు. అక్కడ వీళ్ళు వేరే లైఫ్‌లోకి వెళ్ళి వేరే వాళ్ళతో ఉండాలని చెప్పేసి వాళ్ళ లైఫ్‌లో ఉంటే వీళ్ళ లైఫ్ బావుంటుందని చెప్పేసి అనుకున్నారు కానీ, ఎక్కడ వెళ్ళినా గూడా మీ ఆలోచనలు, మీ ప్రేమ, లేకపోతే మీ కేరింగ్, లేకపోతే మీతో జరిగిన సంఘటనలు అండ్ మీరు ఎట్లాంటి వాళ్ళు అనేది కూడా డే బై డే వాళ్ళు డిఫరెంట్‌గా ఆలోచిస్తూ, మీ గురించి ఆలోచనలలో మునిగి తేలుతున్నారండి. అంటే మీరే ప్రపంచం అన్నట్టుగానే ప్రస్తుతం మీ పార్ట్నర్ కనిపిస్తున్నారు. ఎక్కడో వీళ్ళకి కోపం అనేది ఉందండి. ఈగో ఇష్యూస్ ఉండొచ్చు. లేకపోతే మీ పైన వేరే వాళ్ళ పర్సన్స్ వల్ల కూడా మీకు మీ పార్ట్నర్‌కి దూరం పెరగొచ్చు. ఏదైనా. కానీ మీ బాండింగ్ ఏదైతే ఉందో మీరు పర్సనల్‌గా మీరు ఎమోషనల్‌గా దగ్గరైనప్పుడు మీకు మీ పార్ట్నర్‌కున్న ఆ బాండింగ్ ఏదైతే ఉందో అది మాత్రం మిమ్మల్ని వదలనివ్వకుండా మీ పార్ట్నర్‌ని గాని, మిమ్మల్ని గాని ఆ బంధం అనేదే ఇంకా వీరి గురించి మీరు ఆలోచించేలాగా, మీ గురించి వాళ్ళు ఆలోచించేలాగా ఆ పరిస్థితులనేటివి మాత్రం మారట్లేదండి. ఎప్పుడు కూడా మీరు గుర్తుంటూనే ఉన్నారు మీ పార్ట్నర్‌కి. ఇక్కడ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరేనండి ఇక్కడ వస్తారు. ఇక్కడ 10 ఆఫ్ వీల్స్. సో, ఇక్కడ చూసారు కదా! ఇక్కడ మీ పార్ట్నర్ మీతో ఉన్నప్పుడు చాలా హ్యాపీగా ఉన్నారండి. మీ ఇద్దరు కూడా చాలా హ్యాపీగా గడిపారు. చాలా మంచి టైమ్ స్పెండ్ చేశారు. చాలా మంచి మూమెంట్స్ ఎంజాయ్ చేశారు లైఫ్‌లో. ఓకే. చాలా వరకైతే మీ పార్ట్నర్‌ని మీరు చాలా కేరింగ్‌గా చూసేవాళ్ళండి. ఇక్కడ మీ పార్ట్నర్ మిమ్మల్ని గాని, మీరు గాని
ఇద్దరు కూడా ఏదున్నా కూడా ఒక అండర్‌స్టాండింగ్‌తో అయితే కొన్ని రోజులు మీ జీవితం నడిచిందండి. సో, ఏది చెప్పినా కూడా మీ పార్ట్నర్ వినడము, లేకపోతే మీరు కూడా మీ పార్ట్నర్ చెప్పినట్టు వినడము, ఇలాంటివైతే కొన్ని రోజులు చాలా హ్యాపీగా అయితే మీ జీవితం అనేది గడిచిపోయింది. సో, అది కూడా వీళ్ళు గుర్తు చేసుకోవడం కూడా జరుగుతుంది. అండ్ అలాగే ఉండాలని కూడా అనుకుంటున్నారండి. అంటే వీళ్ళొక ఒక మెట్టు దిగినట్టే అనమాట. అంటే ఇంక మనము ఇలాగే వీళ్ళ ఆలోచనలతోనే గడుపుతూ, వీళ్ళ గురించి ఆలోచిస్తూ అనవసరంగా మనము టైం వేస్ట్ చేసుకోకూడదు. అదే బాధల్లో ఉండడం మంచిది కాదు. సో, జీవితంలో వీళ్ళు ముందుకెళ్ళడానికి ఒక పాజిటివ్ నిర్ణయం తీసుకుంటున్నారండి. ఇక్కడ 5 ఆఫ్ వీల్స్ అంటే మిమ్మల్ని మిస్ అవ్వడము, మిమ్మల్ని కలవాలని అనుకోవడము, మళ్ళా మీ గురించి ఆలోచిస్తూ పాజిటివ్ లైఫ్ కావాలని కోరుకుంటున్నారు. అంటే మీతో ఉంటే వీళ్ళకి జీవితంలో ఒక హ్యాపీనెస్ ఉంటుంది. అలాగే మీరు వీళ్ళకి కావాల్సిన ప్రతీది కూడా వీళ్ళని బాగా అర్థం చేసుకున్నారు మీరు. సో, ఈవెన్ మీ పార్ట్నర్ కూడా మిమ్మల్ని బాగా అర్థం చేసుకున్నారు. కాకపోతే ఇక్కడ మధ్యలో ఏంటంటే ఈ రోజులలో, ఈ జనరేషన్‌లలో ఎలా ఉందంటే చిన్న చిన్న మాటలకి, చిన్న చిన్న గొడవలకి గూడా సెపరేషన్ కోరుకుంటున్నారండి. సో, అలా వెళ్ళిపోతారు. బ్రేకప్ అయితే అయిపోతుంది. కాకపోతే బ్రేకప్ అయిపోయిన తర్వాత కొన్ని రోజులు మనకి కోపం ఉంటుంది, బాధ ఉంటుంది, ఫ్రస్ట్రేషన్ ఉంటుంది. ఇంకా మనం కంప్లీట్‌గా వీళ్ళు మిమ్మల్ని మర్చిపోవాలని వాళ్ళనుకోవడం, మీరు వీళ్ళని మర్చిపోవాలని మీరనుకోవడం ఇవన్నీ జరుగుతాయి. కానీ పోను ఎప్పుడైతే మనం మనకి ఇష్టమైన పర్సన్‌ని మనం చూడలేకపోతున్నాము, లేకపోతే వాళ్ళతో మాట్లాడలేకపోతున్నాము, వాళ్ళతో ఒక కనెక్షన్ కంప్లీట్‌గా డిస్కనెక్ట్ అయినప్పుడు ఎమోషనల్‌గా మనము చాలా చాలా వరకు వాళ్ళ గురించి ఆలోచిస్తూ మనము అనుకోకుండానేనండి. మనం ఎంత వద్దు వీళ్ళ గురించి ఆలోచించొద్దు. మనం అసలు వీళ్ళని మర్చిపోదాము. మన జీవితం మనం చూసుకుందామని మీరు అనుకుంటుండొచ్చు. ఈవెన్ మీ పార్ట్నర్ గూడా అనుకుంటుండొచ్చు. బట్ ఏదైతే మన ఎమోషనల్ బాండింగ్ ఎప్పుడైతే మీరు మీ పార్ట్నర్ ఉన్నప్పుడు, గడిపినప్పుడు మీరు ఏవైతే ఆనందమైన క్షణాలు మీరిద్దరూ ఎంజాయ్ చేశారో, ఎప్పుడైతే హ్యాపీగా ఫీల్ అయ్యారో అంటే ఈ పర్సన్ నా పర్సన్ అని మీరు ఫీల్ అవుతారు. అలాగే మీ పర్సన్ గూడా ఈ పర్సన్ నా పర్సన్. మా మా ఇద్దరి బంధము లైఫ్ టైమ్ ఉండాలి. లాంగ్ టైమ్ ఉండాలి. మేమిద్దరం ఎప్పటికీ కలిసే ఉండాలి. ఇలాంటి ఫీలింగ్స్ అనేటివి పర్మనెంట్ అండి. మైండ్‌లో అవి పర్మనెంట్. మైండ్‌లో గాని, హార్ట్‌లో గాని అవి పర్మనెంట్. సో, ఆ ఫీలింగ్స్ ఉన్నప్పుడు ఇక్కడ మనకి పొసెసివ్‌నెస్ పెరుగుతుందండి. అంటే మిస్ అవుతున్న ఫీలింగ్ వస్తుంది. సో, ఇక్కడ మీ పార్ట్నర్‌కి కూడా సేమ్. సో, మీ పార్ట్నర్ ఏంటంటే చాలా మిస్ అవుతున్నారు. చాలా ఫీల్ అవుతున్నారు. ఏమంటున్నారంటే అసలు నేనే ఈగో. ఇది చూడండి ఇక్కడ దీన్ని చూస్తే మీకు తెలిసిపోతుంది. ఇక్కడ మీ పార్ట్నర్ ఏమంటున్నారంటే తప్పు నాదే. ఇక్కడ నేనే చాలా రూడ్‌గా బిహేవ్ చేశాను. సో, నా పార్ట్నర్‌ని నేను అర్థం చేసుకోకుండా నా రూడ్‌నెస్‌తోని, నా ఈగోతోని, నా డామినేషన్‌తోని నేనే నా పార్ట్నర్‌ని దూరం చేసుకున్నా. సో, ఇక్కడ మా పార్ట్నర్ దూరం అవ్వడం వల్ల నష్టం ఎక్కువగా జరిగింది నాకే. నా జీవితంలోనే ఎక్కువ నష్టం. ఎందుకంటే తన కోపమే తన శత్రువు అంటాం గదా! సో, అలాగే మీ పార్ట్నర్ కూడా ఏంటంటే తన కోపం వల్ల తన జీవితమే నాశనం అవుతుంది గానీ, ఇక్కడ మీరు మాత్రం ఒక వెయిట్ చేస్తూ మీ పార్ట్నర్ పైన ఒక నమ్మకంతో మీరు గడపడం జరుగుతుంది. బట్ ఇక్కడ మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే, ఖచ్చితంగా ఇది తప్పైతే నాదే. నా బిహేవియర్ వల్లనే వీళ్ళ జీవితంలో ఇక్కడ మీరు బాధపడుతున్నారు. అండ్ ఇక్కడ నేను కూడా బాధపడుతున్నానని మీ పార్ట్నర్ అనుకోవడం కూడా జరుగుతుందండి. ఇక్కడ వీళ్ళు చాలా మిస్సింగ్ ఫ్యాక్టర్ కూడా కనిపిస్తుంది. అంటే మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు, అనుకుంటున్నారు, ఆలోచిస్తున్నారు. మీరే ప్రపంచం అనుకుంటున్నారు. అండ్ ఇక 10 ఆఫ్ వీల్స్ అంటే మీ హ్యాపీనెస్ మూమెంట్స్ అండి. ఇవి మర్చిపోలేకపోతున్నారు. డే బై డే వాళ్ళకి ఇంకా పెరుగుతున్నాయి. ఇంకా ఎక్కువగా గుర్తుకు రావడం కూడా జరుగుతుంది. మీ ప్రేమ అండి ఇక్కడ 2 ఆఫ్ కప్స్. ఎంతసేపు మిమ్మల్ని మీరు గుర్తు చేసుకున్నప్పుడల్లా ఒకప్పుడేమో మీరు గుర్తొస్తే కోపమొచ్చేది. మీరు గుర్తొస్తే చాలు మీరు అనుకున్న మాటలే గుర్తొచ్చేవి. మీరు తిట్టిన మాటలు, లేకపోతే మీ పార్ట్నర్ మిమ్మల్ని అన్న మాటలు, లేకపోతే మీ ఇద్దరి మధ్యలో జరిగిన సంఘటనలు, నెగెటివ్‌గా ఏవేవైతే జరిగాయో అవే ఎక్కువ రోజులు వీళ్ళకి గుర్తున్నాయి. అవే వాళ్ళని ఏడిపిచ్చేవి, అవే బాధపెట్టేవి. ఎప్పుడు ఎంత మర్చిపోవాలన్నా గూడా వాళ్ళు మర్చిపోలేక మీ పైన కోపమే పెంచుకుంటూ వెళ్లారు గానీ రాను రాను ఎప్పుడైతే వీళ్ళు స్ట్రాంగ్ పర్సనే. మీరు స్ట్రాంగ్ పర్సనే. యాక్చువల్‌గా ఏమవుతదంటే ఇక్కడ జీవితంలో ఎట్లా ఉంటదంటే అండి, మనము చాలా మెచ్యూర్డ్ పర్సనే. అండ్ మనం చాలా స్ట్రాంగ్ పర్సనే. బట్ ఏమైపోతుందంటే ఒక్కొక్క సిట్యుయేషన్‌లో మనము వేస్ట్. మన జీవితమే వేస్ట్. అసలు నేను చాలా తక్కువ అనేది అలా ఫీల్ అయిపోతామండి ఒక్కొక్కసారి. ఎందుకు ఫీల్ అవుతామంటే, ఎప్పుడైతే మన ప్రేమను మిస్ అవుతాం, లేకపోతే మనకిష్టమైన పర్సన్‌ని మిస్ అవుతాం, అప్పుడు ఏమనిపిస్తుందంటే ఆటోమేటిక్‌గా మనం ఎంత ఎత్తులో ఎదిగినా, మనం ఎంత హై పొజిషన్‌లో ఉన్నా, ఎంత ఇదిగా ఉన్నా, ఎప్పుడైతే ఎమోషనల్‌గా మనము అంటే నెగెటివ్‌గా మన లైఫ్‌లో నడుస్తుందనుకోండి ఎమోషనల్‌గా, అంటే రిలేషన్‌షిప్‌లో, అప్పుడు మనకి మనమే తక్కువగా కనపడతాం. మనకు మనం వేస్ట్ ఏమో అనిపిస్తుంది. సో, అలాంటి సిట్యుయేషన్‌లో కూడా మీ పార్ట్నర్ ఫేస్ చేయడం జరుగుతుంది. అండ్ ఇప్పుడు మీ పార్ట్నర్‌కి కూడా ఏంటంటే రోజు రోజుకి అంటే ఇక్కడ మీకు ప్రేమ, మీ పైన ఆలోచనలు, మీ పైన పాజిటివ్ ఆలోచనలు, మీ ప్రేమ అనేది ఎక్కువగా ఆలోచించడం.
లాగా అంటే ప్రేమగా ఆలోచించడం మీ గురించి. అంటే మిమ్మల్ని చాలా ఎమోషనల్‌గా మిస్ అవ్వడము, మీ గురించి కంప్లీట్‌గా పాజిటివ్‌గా ఆలోచించడము, ఇలాంటి ఆలోచనలు వీళ్ళకి ఎక్కువగా రావడం జరుగుతుందండి. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. మీ ప్రేమను మిస్ అవుతున్నారు. అండ్ మిమ్మల్ని ఒకసారి కలవాలని అనుకుంటున్నారు. లేదంటే మీకు ఒకసారి మెసేజ్ చేయాలి. లేకపోతే మీతో ఒకసారి ఏమంటారండి, వీడియో కాల్, వాట్సాప్ వీడియో కాల్‌లో ఒకసారి మాట్లాడాలి అని అనిపిస్తుంది. ఒక్కోసారి మిమ్మల్ని ఎలా చేస్తున్నారంటే వీళ్ళు ఒక్కోసారి అన్‌బ్లాక్ చేస్తున్నారు. మీ మీ పిక్చర్స్ చూస్తున్నారు. మీ స్టేటస్‌లు చూస్తున్నారు. మళ్ళీ బ్లాక్ చేసేస్తున్నారు. సో, ఇలాంటి సిట్యుయేషన్స్. ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే మీకు ఒకసారి వీడియో కాల్ గానీ, లేకపోతే మామూలుగా వాట్సాప్ కాల్ గానీ చేస్తున్నారు. మిస్డ్ కాల్ లాగా ఇస్తున్నారు. మళ్ళా వెనక్కి వెళ్ళిపోతున్నారు. అంటే ఏంటంటే వీళ్ళు మాట్లాడాలని ఫీలింగ్స్ ఉన్నాయి. మీతో చెప్పాలని ఉంది. అన్నీ ఉన్నాయి, కానీ మళ్ళీ గూడా వీళ్ళు ఒక వెనకడుగైతే వేస్తున్నారు. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఆలోచనలనేటివి డే బై డే వాళ్ళకి మీరు దూరమైన తర్వాత మీ ప్రేమ కావాలని కోరుకోవడము, మిమ్మల్ని కలవాలని అనుకోవడము, మీ పైన ఎమోషన్స్ అనేవి ఇంకెక్కువ పెంచుకోవడం కూడా జరుగుతుంది. సో, మిమ్మల్ని చాలా మంచి పర్సన్ లాగా కూడా మీరు అనుకుంటున్నారండి. ఇక్కడ ఎప్పుడైతే మనకు దూరం పెరుగుతుందో అప్పుడే మీరు ఎట్లాంటి పర్సన్ అనేది వీళ్ళకి అర్థమవుతుందనమాట. ఒక్కొక్క సిచ్యువేషన్స్ వస్తాయి కదండీ జీవితంలో. ఒక ఒకటేదైనా సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు మీరు ఉన్నప్పుడు వీళ్ళ జీవితంలో ఎట్లా ఉండేది, లేకపోతే ఎలా ఉంది అనేది ఒక కంపారిజన్ అయితే నడుస్తుంటది. సో, ఇక్కడ మీరంటే చాలా మంచి పర్సన్ అని మీ గురించి కంప్లీట్‌గా పాజిటివ్‌గా ఆలోచిస్తున్నారనమాట ఇప్పుడు. ఓకే. ఆహ్, ఇది మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా అనుకోవచ్చండి. సో, మీరు ఒక మంచి శారీ కట్టుకున్నప్పుడు, మీరు ఒక మంచి డ్రెస్అప్ అయినప్పుడు, మీరు ఉండడం కూడా మీరు ఒక క్వీన్ ఆర్ కింగ్ కైండ్ ఆఫ్ పర్సన్ అనమాట. చాలా నీట్‌గా డ్రెస్సింగ్ చేసుకోవడము, లేకపోతే మీరు ఏదైనా కూడా ఒక సిస్టమాటిక్‌గా ఉండడం, కొద్దిమంది డిసిప్లిన్డ్‌గా ఉండడము, కొద్దిమంది ఒక మంచి పొజిషన్‌లో ఉండడం. అంటే మీరు ఒక మంచి జాబ్‌లో ఉన్నారు, మంచి పొజిషన్‌లో ఉన్నారు, మీరు ఒక మెచ్యూర్డ్ పర్సన్. బట్ స్టిల్ ఏంటంటే ఈ చిన్నగా వీటిని ఏమంటారంటే ఒక గ్రడ్జెస్ అండి. చిన్న గ్రడ్జెస్ అనమాట. లేదంటే ఈగో ఇష్యూస్ ఏదో ఒకటి. సో, ఇవన్నీ రావడం వల్ల మీ విలువ అనేది తగ్గిపోతుందండి. ఆటోమేటిక్‌గా మన విలువ పడిపోతదనమాట. మనం ఎంత మంచి పర్సన్ గానివ్వండి, మనం ఎంత బ్యూటిఫుల్‌గా ఉండనివ్వండి, మనం ఎంత మంచితనం మన దగ్గర ఉన్నా గూడా ఒక్కొక్కసారి ఈ ఈ గ్రడ్జెస్ వల్ల, ఈగోస్ వల్ల, దీనివల్ల ఏమైతుందంటే మన విలువ తగ్గిపోతుందనమాట. బట్ ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే మీ విలువ తెలుసుకుంటున్నారండి. మీరు ఎట్లాంటి పర్సన్, మీరు ఏంటి అనేది, మీ వాల్యూ అనేది ఇంకా పెరుగుతుంది వాళ్ళ మనసులో. మీ వాల్యూ రోజు రోజుకి పెరుగుతుందనమాట. చాలా ఎక్కువగా మిమ్మల్ని ఊహించుకుంటున్నారు. చాలా బాగా అంటే పాజిటివ్‌గా మిమ్మల్ని ఊహించుకోవడం జరుగుతుంది. అండ్ ఇక్కడ మీ పార్ట్నర్ అయితే 6 ఆఫ్ వీల్స్ అండి. ఇక్కడ మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు మీరు చాలా చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పేసి మిమ్మల్ని గానీ, లేకపోతే మీ పార్ట్నర్ గానీ ఉండొచ్చు. చాలా చిన్న పిల్లల మనస్తత్వం ఉండొచ్చండి. అన్‌మెచ్యూర్డ్ పర్సన్. ఇక్కడ మీ పార్ట్నర్ అనుకుంటున్నారు నేను ఒక మెచ్యూరిటీ లేకుండా నేను బిహేవ్ చేస్తున్నాను నా పార్ట్నర్‌తో. ఇదేంటి ఇంత సిల్లీగా నేను వీళ్ళతో ఫోన్‌లో గానీ మాట్లాడకుండా, లేకపోతే మెసేజ్‌లు చేయకుండా, లేకపోతే వాళ్ళు పాపం ఎన్ని సార్లు నాకు కాల్ చేసినా నేను ఎందుకు ఇట్లాగా రిప్లై చేయట్లేదు. నా ఫోటో డీపీ చేసి తీసేస్తున్నాను. అంటే డీపీ కూడా కొద్దిమంది ఏంటంటే మీ మీ పైన మీకు ఒకవేళ మీ ఇష్టమున్నా, మీ మీద కేరింగ్ ఉన్నా, మీరంటే ఇష్టపడుతున్నా గూడా ఏదో ఒక విధంగా మిమ్మల్ని బాధ పెట్టాలనే ఉద్దేశ్యం కాదండి. మీకు దూరమవుతే గనక మీరేమన్నా హ్యాపీగా ఉంటారేమో అన్న ఒక ఉద్దేశ్యం గూడా ఉండొచ్చు. సో, ఏదో రకంగానండి. సో, వీళ్ళేంటంటే ఎంతసేపు మీకు నేను దూరంగా అవ్వడానికి ఇష్టపడుతున్నాను అన్నట్టుగా బిహేవియర్ చేస్తుంటారు. అప్పుడు అనిపిస్తది వీళ్ళకి, నేను చాలా అన్‌మెచ్యూర్డ్‌గా ఎందుకు చేస్తున్నాను ఇలాగ, ఇది చిన్న పిల్లల మనస్తత్వంగా. ప్రేముంది, నాకు ఇష్టముంది, నా పార్ట్నర్‌ని కలవాలని ఉంది. ఇవన్నీ ఉన్నా గూడా నేను ఎందుకు ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతున్నాను వాళ్ళకి. నేను ఎక్స్‌ప్రెస్ చేస్తే గదా నాకు ఏదో ఒక సొల్యూషన్ గూడా దొరుకుతుంది. వాళ్ళతో డిస్కస్ చేస్తేనే గదా! బట్ నేనెందుకు ఛాన్స్ తీసుకోవట్లేదు. సో, నేను ఛాన్స్ తీసుకోవాలి. ఖచ్చితంగా నేను వాళ్ళని కలవాలి. కలిసి నేను వాళ్ళతో మాట్లాడాలి. ఒక ఛాన్స్ తీసుకుంటాను. నా జీవితంలో ఏది జరిగితే అది జరిగింది. సో, ఇక్కడ నైట్ ఆఫ్ వీల్స్ నైట్ ఆఫ్ వ్యాండ్స్ అంటే ఇప్పుడు ఏదో విధంగా ఇప్పుడు మనం ఈ చిన్న పిల్లల మనస్తత్వం లాగా ఈ చిల్లరగా మనం చేయకూడదు. ఇది బాలేదు, నాకు నచ్చట్లేదు. సో, ఇప్పుడు మనము ఒక మంచి డెసిషన్ తీసుకుందాము. ఏదో ఒకటి ఏదైతే అది అయింది. మేబీ నేను చెప్పింది వాళ్ళకి నచ్చితే ఓకే. ఒకవేళ నచ్చకపోతే దాన్ని బట్టి నేను ఏదో ఒక నిర్ణయం తీసుకుంటాను. బట్ ఇక్కడ ఏంటంటే వాళ్ళని బాధ పెట్టడం ఎందుకు, ఇంకా వాళ్ళని ఎందుకు మనం ఇంతగా స్టక్ ఎనర్జీలో ఉంచడము. ప్లస్ నేను కూడా బాగుపడట్లేదు కదా, ఇక్కడ నా లైఫ్ కూడా బాగుండట్లేదు. సో, 2 రకాలుగా మేము ఇబ్బంది అయితే పడుతున్నాం. సో, ఏదో ఒక నిర్ణయం అయితే తీసుకుందాం. కంప్లీట్‌గా వాళ్ళనన్నా కనీసం వాళ్ళన్నా సంతోషంగా ఉంటారు కదా. నేను ఏదో ఒక విషయం వీళ్ళకి చెప్పేస్తే వాళ్ళకు జీవితంలో ఒక క్లారిటీ ఉంటుంది. నాకు కూడా ఒక క్లారిటీ ఉంటుంది. సో, ఏదో రకంగా నిర్ణయాలైతే బయట పడతాయి గదా. సో, అందుకనే నేనొకసారి కలుస్తాను. వాళ్ళతో కూర్చొని మాట్లాడతాను. కొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేస్తాను. అంటే కింగ్ ఆర్ క్వీన్ ఎవరైనా సరేనండి. అంటే కొంచెం మెచ్యూర్డ్‌గా బిహేవ్ చేయడం అంటే ఏంటి,
అన్ని రకాలుగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవడం అనమాట. సో ఎక్కడ తప్పు ఉందో, ఎక్కడ మరి కరెక్ట్ చేసుకోవాలో ఇవన్నీ తెలుసుకోవడం అనమాట. ఒకవేళ మీది తప్పు ఉంటే మిమ్మల్ని ఇదిగో ఇలా ఇలా చేసావు, నువ్వు ఇలా చేస్తున్నావు, నాకు ఇది నచ్చలేదు, సరే నువ్వు ఇది ఇలా మార్చుకుంటే నేను నీతో ఉంటాను అని అనుకోవడం. లేదంటే వీళ్ళు తప్పు చేశారనుకోండి, ఒప్పుకోవడం, నేను ఒప్పేసుకుంటా, ఇది నా మిస్టేక్ అయింది, ఇది నాది. సో నెక్స్ట్ టైం మనం ఇద్దరం కూడా ఏది చేసినా సరే కలిసి నిర్ణయాలు తీసుకుందాము, కలిసి ఆలోచిద్దాము అని చెప్పేసి అనుకోవడం. సో ఇలాగ మీ పార్ట్నర్ అయితే ఆలోచిస్తున్నారు. ఇది మ్యారీడ్ అన్మ్యారీడ్ ఎవరైనా ఉండొచ్చండి. ఇక్కడ ఏంటంటే మెచ్యూర్డ్ లవ్ అయితే ఉంది ఇక్కడ కంప్లీట్గా. మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంచెము మెచ్యూర్డ్ పర్సనే, మీరు కూడా చాలా మెచ్యూర్డ్ పర్సన్స్గానే కనిపిస్తున్నారండి. ఇక్కడ మీరు కూడా చాలా చూడండి, ఇక్కడ ఈ కార్డు చూస్తే మీకు అర్థమైపోతుంది, క్వీన్ ఆఫ్ కప్స్. సో ఇక్కడ మీరు చాలా మెచ్యూర్డ్ కైండ్ ఆఫ్ పర్సన్ అండి, మంచి పొజిషన్లో ఉన్న పర్సన్, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. అండ్ చాలా మీ పార్ట్నర్ కూడా మెచ్యూర్డ్గా ఆలోచిస్తున్నారండి, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే. సో మీరు కూడా చాలా మంచి పొజిషన్లో ఉండొచ్చు, లేకపోతే మంచి అన్ని రకాలుగా మీకు మంచి స్ట్రాంగ్నెస్ అయితే ఉందండి. మీరు ఏదైనా నిర్ణయాలు కూడా చాలా స్ట్రాంగ్గా తీసుకునే పర్సన్లా కూడా కనిపిస్తున్నారు. అండ్ మీకు ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా సరే మీరు వాటిని చాలా కూల్గా డీల్ చేసే పర్సన్లా కూడా కొద్దిగా కనిపిస్తున్నారండి. బట్ ఇమోషనల్ పర్సన్ కూడా, మీరు కూడా ఇమోషనల్ పర్సన్. బట్ మీకు నమ్మకం ఉందండి. ఒకటి ఏంటంటే మీరు గాడ్ని బిలీవ్ చేస్తున్నారు, మీకు నమ్మకం ఉంది. ఇప్పుడు నా పార్ట్నర్ మేబీ వాళ్ళు నన్ను మిస్అండర్స్టాండింగ్ చేసి వెళ్ళిపోయారేమో, బట్ నాకు నమ్మకం ఉంది నా పర్సన్ నా లైఫ్లోకి వస్తారు అన్న ఒక పాజిటివిటీతో మీరు జీవితం గడుపుతున్నారండి. మీ పార్ట్నర్ మీద నమ్మకంతో అండ్ దేవుడి మీద నమ్మకంతో మీరు గాడెస్ అండ్ గాడ్ లాగా అనమాట, లైక్ బిలీవ్ చేసుకుంటూ చాలా హ్యాపీగా, మీకు పైకి మేబీ మీరు లోపల మేబీ మీరు బాధపడుతున్నారేమో, మాత్రం పైకి మాత్రం మీరు చాలా స్ట్రాంగ్గా, మీరు చాలా పాజిటివ్గా ఆలోచిస్తున్నారండి. అంటే నా పార్ట్నర్ వస్తారు అన్న నమ్మకంతో మీరు ఉండడం కూడా జరుగుతుంది. ఇక్కడ మీరు నమ్మినట్టుగానే కొద్దిమంది మీ పార్ట్నర్ అయితే మీతో కూర్చొని మాట్లాడి ఒక నిర్ణయం తీసుకుందాం జీవితంలో, ఇలాగ ఉంటే సిచ్యువేషన్స్ మరి మారవు కదా, ఎంతసేపు ఆలోచిస్తూ ఉండడము, లేకపోతే ఇక్కడెక్కడ నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళని స్టక్ ఎనర్జీలో ఉంచి మనం ఈ విధంగా ఉండి ఎందుకు ఇలా చేయాలి అని చెప్పేసి అనుకుంటున్నారు. ఓకే, సో అన్మ్యారీడ్ వాళ్ళు కూడానండి, వీళ్ళు ఏంటంటే మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని, ఇదిగోండి ఇక్కడ ఈ కార్డ్ చూస్తారు కదా, సో కింగ్ ఆఫ్ స్వార్డ్స్, ఇక్కడ మిమ్మల్ని మేబీ చీట్ చేసి ఉంటారు, మేబీ మిమ్మల్ని చెప్పకుండా మిమ్మల్ని బ్లాక్ చేసి ఉంటారు. అండ్ మిమ్మల్ని కావాలని వీళ్ళ ఉద్దేశాలు కూడా కంప్లీట్గా ఒక నెగిటివ్ ఉద్దేశాలు కూడా ఉండొచ్చండి. అంటే మిమ్మల్ని మ్యానిపులేట్ చేసి వీళ్ళకి డబ్బుల పరంగా కానీ, లేదంటే ఒక ఫిజికల్ నీడ్స్ కోసం మాత్రమే మిమ్మల్ని మీ లైఫ్లోకి తీసుకోవడం జరిగింది వీళ్ళు. సో తర్వాత వీళ్ళది ఎప్పుడైతే మీతో వర్కౌట్ అవ్వదు, ఇక మీరు డబ్బుల పరంగా మీరు సహాయం చేయరు, లేకపోతే మీకు అర్థమైపోయింది, మీరు ఏదో అడుగుతున్నారు, వాళ్ళని పెళ్లి చేసుకోమని అడుగుతున్నారు, లేకపోతే మీరు వీళ్ళని లైఫ్ టైం ఉండాలని అనుకుంటున్నారు కదా. సో అలాంటప్పుడు మిమ్మల్ని తప్పించుకున్నారు వీళ్ళు. సో మీ లైఫ్ నుంచి కంప్లీట్గా వానిష్ అయిపోయారు, తప్పించేసుకున్నారు. ఇప్పుడు వీళ్ళు ఏంటంటే కొద్దిమంది, అందరు కాదండి, సో ఎవరైతే చీటింగ్ చేసి మిమ్మల్ని లైఫ్ నుంచి వెళ్ళిపోయారో వాళ్ళు కూడా అండి మిమ్మల్ని ఒకసారి కలవాలని, మీతో ఒకసారి ఏదో ఒకటి ఫైనల్గా వీళ్ళు అసలు ఉద్దేశం ఏంటి, మీతో రీయూనియన్ అనేది ఉందా లేదా అనేది నేను ఫ్యూచర్లో చూస్తాను. బట్ ఇప్పుడు ఆలోచనలు ఏంటంటే ఈవెన్ మిమ్మల్ని చీట్ చేసి మిమ్మల్ని డబ్బుల పరంగా వాడుకొని, లేకపోతే ఫిజికల్ పరంగా మిమ్మల్ని యూజ్ చేసుకొని ఉన్నా కూడా మీరు ఇంకా నమ్ముతున్నారు కదా మీ పార్ట్నర్ వస్తారు, మీ పార్ట్నర్ వీళ్ళే కావాలి, వాళ్ళు మోసం చేసిన వాళ్ళైనా సరే, నన్ను యూజ్ చేసుకునే వాళ్ళైనా సరే, ఏదైనా సరే నాకు ఆ పర్సనే కావాలి అని చెప్పేసి కూర్చున్నారు కదా, అది వీళ్ళ నమ్మకం. మీ వీక్నెస్ ఏంటో వీళ్ళకి తెలుసు. సో ఆ ఉద్దేశంతో కూడా వీళ్ళు ధైర్యంగా మీ ముందుకు రావడానికి, మిమ్మల్ని కలవడానికి ధైర్యం చేస్తున్నారు అనమాట. సో ఇదంతా కూడా వీళ్ళు చాలా జీవితంలో ఒక నిర్ణయాలు అయితే తీసుకొని మీ లైఫ్లోకి తిరిగి రావాలని చెప్పేసి, మళ్ళీ వాళ్ళ జీవితంలో చూడండి ఇక్కడ నైట్ ఆఫ్ వీల్స్, సో వాళ్ళ జీవితంలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని చెప్పి అయితే మేజర్గా వీళ్ళు అనుకుంటున్నారండి చాలామంది వ్యూవర్స్ యొక్క పార్ట్నర్స్. సో వీళ్ళ ఆలోచనలు అయితే ఇట్లా ఉన్నాయి. ఓకే, చాలామంది అయితే పాజిటివ్గానే ఆలోచిస్తున్నారండి. మేబీ వీళ్ళు మీతో సపరేషన్ అయిపోయిన తర్వాత వీళ్ళలో చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేశారండి వాళ్ళ జీవితంలో. థర్డ్ పార్టీ లైఫ్లో ఉండి కానీ, లేకపోతే వీళ్ళు ఒంటరిగా ఉండైనా సరే వీళ్ళ జీవితంలో కంప్లీట్గా ఒక నెగిటివ్ లైఫ్లో ఉన్నారు ప్రస్తుతం. సో ఆ సిచ్యువేషన్స్ నుంచి తప్పించుకోవడానికి, ప్లస్ మిమ్మల్ని మీ నుంచి ఒక ప్రేమను పొందడానికి మళ్ళీ మీ లైఫ్లోకి రావడం, ఈ నెగిటివ్ లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ ప్రేమ కోసం వీళ్ళు రావడం జరుగుతుంది, మీ ఇమోషనల్ నీడ్స్ కోసం కూడా రావడం జరుగుతుందండి. ఇక్కడ చాలా చాలా అగ్రెసివ్గా మీ పార్ట్నర్ అయితే నిర్ణయాలు తీసుకోబోతున్నారు, మిమ్మల్ని కలవబోతున్నారండి. ఓకే, అప్పుడేమో ఏదో నెగిటివ్ లైఫ్లోకి వెళ్ళారు, చాలా హ్యాపీగా ఉంటానో, లేకపోతే మీ మీద కోపంతో ఇక్కడ వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు మళ్ళీ
ఇక్కడ వైట్ హార్స్ అంటే అర్థం ఏంటంటే పాజిటివిటీ అండి. ఇక్కడేమో నెగిటివ్‌గా లైఫ్ నుంచి మూవ్ ఆన్ అయిపోవడము. అండ్ అప్పుడు నెగిటివ్ లైఫ్‌లోకి వెళ్ళడము. అక్కడ ఏదో దొరుకుతుందని చెప్పేసి మీతో దూరమైతే వాళ్ళు హ్యాపీగా ఉంటారని వెళ్ళిపోయారు. బట్ ఇప్పుడు ఏంటి కంప్లీట్‌లీ అగ్రెసివ్‌గా ఉన్నారనమాట. ఎప్పుడు మిమ్మల్ని కలవాలా? ఎప్పుడు మీతో మాట్లాడాలా? ఎప్పుడెప్పుడు మీతో మాట్లాడి ఏదో ఒక నిర్ణయం తీసుకుందామా? మీతో మాట్లాడాలని వీళ్ళకి ఇప్పుడైతే కనిపిస్తుంది. స్ట్రాంగ్‌గా మిమ్మల్ని కలవాలని వీళ్ళు అనుకుంటున్నారండి. ఇక్కడ కూడా చూసారు కదా! 8 ఆఫ్ వ్యాండ్స్. మీకు మీ పార్ట్నర్కి లాంగ్ డిస్టెన్స్ ఉందండి. ఇక్కడ వీళ్ళు చాలామంది కూడా మేబీ వేరే స్టేట్లో ఉండడము, లేకపోతే ఎన్నో ఇయర్స్ నుంచి మీకు దూరమై ఉండడము, వాటి వల్ల వీళ్ళు పడ్డ ఇబ్బందులు ఏమేమి ఉన్నాయో మీతో మాట్లాడాలి, మీతో చెప్పుకోవాలి. వీళ్ళు ఏమేమి ప్రాబ్లమ్స్ ఫేస్ చేశారు, వీళ్ళు ఎంత జీవితంలో అనుభవించారు, మీకు దూరమై ఇవన్నీ కూడా మీతో డిస్కస్ చేయాలని చెప్పేసి. ఇది ఎల్లో కలర్ అంటే ఫ్రెండ్షిప్ అండి. సో ఫ్రెండ్లీగా మీతో మాట్లాడాలి, మీతో అన్నీ షేర్ చేసుకోవాలని చెప్పేసి. ఓకే, కంప్లీట్గా మీతో ఇమోషనల్గా వీళ్ళు పడ్డ బాధలు ఏమేమి ఉన్నాయో ప్రతి ఒక్కటి మీతో మాట్లాడుకోవాలి. మీతో మాట్లాడి వీళ్ళు ఒక ఊరట పొందాలని చెప్పేసి అండి. అంటే ఒక స్వాంతన, ఒక ఏమంటారండి, ఇమోషనల్ ఫుల్ఫిల్మెంట్ కోసం మీ లైఫ్లోకి రావాలని అనుకుంటున్నారు. సో ఇక్కడ జస్టిస్ కూడా ఉందండి. ఇక్కడ మీ పార్ట్నర్ ఏదైతే జస్టిస్ కోరుకుంటున్నారో మీ జీవితంలోకి మళ్ళీ తిరిగి రావాలని చెప్పేసి, ఆ జస్టిస్ కూడా వీళ్ళు కోరుకోవడం జరుగుతుంది భగవంతుడిని. స్పిరిచువల్గా కూడా చాలామంది వెళ్ళారండి. మీతో దూరమైన తర్వాత చాలామంది స్పిరిచువల్ వేస్లో కూడా వెళ్ళడం జరిగింది. అండ్ స్పిరిచువల్గా వాళ్ళు దగ్గర అయ్యారు. భగవంతుడికి దగ్గర అవడం వల్ల కూడా వీళ్ళకి ఏంటంటే ఒక మంచి నిర్ణయాలు తీసుకోవాలనే ఆలోచనలు కూడా రావడం కూడా జరిగింది. ఓకే, అండ్ ఇక్కడ జస్టిస్ అండి కంప్లీట్లీ వీళ్ళకి ఒక పాజిటివిటీ కోరుకుంటున్నారు మీ తరపున. ఓకే, మీ వల్ల వాళ్ళకు ఒక పాజిటివిటీ రావాలని అనుకోవడం. ఇక్కడ పేజ్ ఆఫ్ వీల్స్ అండి. ఇక్కడ మీరే ప్రపంచం అండి ఇప్పుడు వీళ్ళకి. సో కంప్లీట్గా మీతో జీవితం గడపాలనే చాలామంది అయితే నిర్ణయించుకొని రావడం అయితే జరుగుతుంది. సో పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు, మీ గురించి చాలా మిస్ అవుతున్నారు. మళ్ళీ ఇప్పుడు మీరు పోతే ఇంకా వేరే వాళ్ళు ఉండరు అన్న ఒక బాధ కూడా కనిపిస్తుంది ఇక్కడ. ఓకే, వీళ్ళ లైఫ్లో అయితే ఒక పాజిటివిటీ రావాలనండి. ప్రస్తుతం వీళ్ళు నెగిటివ్ సిచ్యువేషన్లో ఉన్నారు కదా, మీతో ఉంటేనే వీళ్ళకి పాజిటివిటీ ఉంటుంది. అండ్ పాజిటివ్గా వీళ్ళ జీవితం ఉండాలి, హ్యాపీగా ఉండాలి వీళ్ళ జీవితం అని అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ న్యూ బిగినింగ్ అనమాట. సో న్యూ బిగినింగ్ అంటే మిమ్మల్ని అందుకోవాలని చెప్పేసి ఇలా కోరికనండి. అంటే మీ లైఫ్లోకి వస్తేనే వీళ్ళు అనుకున్నవన్నీ సాధించగలరని కూడా అనుకోవడం మీరు అనుకోవచ్చు. ఇక్కడ న్యూ బిగినింగ్ అండి. ఓకే, రీయూనియన్ అనొచ్చు, మనం న్యూ బిగినింగ్ అని కూడా చెప్పొచ్చు. సో మీ పార్ట్నర్ అయితే మీ నుంచి ఒక కొత్త జీవితాన్ని మొదలు పెట్టాలని కూడా అనుకోవడం జరుగుతుంది. సో ఇది ఇక్కడ ఇవన్నీ మీరు అనుకున్నవి మరి ఫ్యూచర్లో జరుగుతున్నాయా లేదా, అసలు మీకు యూనివర్స్ ఏం బ్లెస్ చేస్తున్నారో కూడా ఈ రీడింగ్లో మనం ఫైనల్గా ఒకసారి చెక్ చేద్దామండి. సో మరి మీ పార్ట్నర్ అయితే చాలా హుషారుగా ఉన్నారు, అగ్రెసివ్గా. మరి మీతో మిమ్మల్ని కలవాలని చెప్పేసి అయితే చాలా అగ్రెసివ్గా ఫీల్ అవుతున్నారు, మిస్ అవుతున్నారు కూడా. మరి మీరు మనం అనుకున్నట్టుగానే మరి వ్యూవర్స్ యొక్క పార్ట్నర్ ఎవరైతే వీళ్ళు అనుకుంటున్నారో మరి మీరు మీ పార్ట్నర్ అనుకుంటున్నట్టుగానే మరి జరుగుతుందా లేదా అనేది కూడా మనం చూద్దామండి. యూనివర్స్ ద్వారా మీకు ఫ్యూచర్ ఆన్సర్ ఏముందో చూద్దాం. సో మీ పార్ట్నర్ ఎనర్జీస్ కనెక్ట్ చేస్తున్నానండి. సో చూద్దాము మీకు మీ పార్ట్నర్కి రీయూనియన్ అనేది ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. సో వీళ్ళిద్దరికి, మీకు మీ పార్ట్నర్కి రీయూనియన్ ఉందా లేదా. ఎందుకంటే ఇక్కడ జస్టిస్ అయితే కోరుకుంటున్నారు మీ పార్ట్నర్, మళ్ళీ మీతో కలవాలని చెప్పేసి, మీతో రీయూనియన్ అవ్వాలని ఒక జస్టిస్ అయితే కోరుకుంటున్నారు. సో ఎంతవరకు మీకు ఆ జస్టిస్ అనేది వస్తుందో చూద్దాం. ఇక్కడ 10 ఆఫ్ పెంటికల్స్ అండి. ఇక్కడ కంప్లీట్లీ పాజిటివ్ కార్డ్ ఇది మనకి. సో ఇక్కడ 9 ఆఫ్ స్వార్డ్స్. ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ కూడా కంప్లీట్ చేంజ్ అవుతున్నాయి. ద హెర్మిట్ కార్డ్ అంటే న్యూ డైరెక్షన్ అండి. అంటే మీ జీవితంలో ఒక కొత్త వెలుగు రావడం. సో ఇక్కడ 5 ఆఫ్ వ్యాండ్స్. సో మీకు మీ పార్ట్నర్కి ఉన్న గొడవలన్నిటిని కూడా కంప్లీట్గా వదిలేస్తున్నారండి. 3 ఆఫ్ వ్యాండ్స్ అంటే మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలని కూడా మీ పార్ట్నర్ అనుకోవడం జరుగుతుంది. ఇక్కడ 5 ఆఫ్ స్వార్డ్స్. ఇప్పుడు ప్రస్తుతం మీ పార్ట్నర్ ఒప్పుకుంటున్నారండి మిమ్మల్ని వాళ్ళు మోసం చేశారని, మిమ్మల్ని చీట్ చేశారని, లేకపోతే మీరు దూరమైన తర్వాత వీళ్ళ జీవితంలో చాలా బ్యాక్ స్టాప్స్ జరిగాయని కూడా నమ్ముతున్నారు వీళ్ళు. ఎందుకంటే వీళ్ళు ఎవరినైతే పర్సన్ని నమ్మారో వాళ్ళు వీళ్ళని మోసం చేయడం కూడా జరిగింది. అలాగే ఇప్పుడు మీకు దూరమైన తర్వాత మీ పార్ట్నర్ లైఫ్లో చాలా నెగిటివ్ సిచ్యువేషన్స్ వీళ్ళు ఫేస్ చేశారు. సో మీతో మళ్ళీ కూర్చొని మీతో అన్ని కూడా వీళ్ళు చెప్పుకోవాలని కూడా అనుకుంటున్నారు. చాలా పొసెసివ్గా ఫీల్ అవుతున్నారు. 4 ఆఫ్ పెంటికల్స్ వచ్చిందండి. సో కంప్లీట్ పొసెసివ్గా మీ మీద పొసెసివ్గా ఉన్నారు మీ పార్ట్నర్. ఓకే, 6 ఆఫ్ కప్స్. సో ఇప్పుడు మిమ్మల్ని చేరుకోవాలని, మీతో మాట్లాడాలని, మీతో అన్నీ షేర్ చేసుకోవాలని, వాళ్ళ జీవితంలో జరిగిన అన్ని సంఘటనలు కూడా మీతో డిస్కస్ చేయాలనేసి అయితే అనుకుంటున్నారు. అలాగే జరుగుతుంది కూడా. ఇక్కడ కింగ్ ఆఫ్ పెంటికల్స్. వీళ్ళు మీ పార్ట్నర్ చాలా స్ట్రాంగ్ పర్సన్ అండి. సో ఇక్కడ మీ పార్ట్నర్ ఏంటంటే చాలా స్ట్రాంగ్గా వాళ్ళ ఎమోషన్స్ అన్నిటిని కూడా బ్యాలెన్స్ చేస్తున్నారు. అంటే ఇన్ని రోజులు ఏంటంటే చెప్తున్నారు అనమాట, మీకు చెప్తారు ఫ్యూచర్లో ఏంటంటే నేను చాలా కంట్రోల్ చేసుకున్నాను, నీకు దూరమైన తర్వాత
నేను ఎన్నో సార్లు అనుకున్నాను నీకు కాల్ చేయాలని, మెసేజ్ చేయాలని, నేను కలవాలని, లేకపోతే ఇంకా వేరే వాళ్ళ ద్వారానైనా సరే నీకు ఒక చెప్దామని అనిపించింది. కానీ నేను చాలా వరకు నన్ను నేను ఆపుకున్నాను. ఎందుకంటే నేను నాకు ఇంకా అప్పటికి నిర్ణయాలు తీసుకున్నంత అవకాశం రాలేదు. ప్లస్ నాకు సిచ్యువేషన్స్ కూడా బాలేవు. సో, అలాగా నన్ను నేను చాలా కంట్రోల్ చేసుకుంటున్నానని చెప్పి, ఇలాంటివన్నీ కూడా మీతో మాట్లాడాలని చెప్పేసి మీ పార్ట్నర్ అనుకోవడం అయితే జరుగుతుందండి. ఇక్కడ గొడవలు కూడా అండి, మీకు మీ పార్ట్నర్‌కి గొడవలకు కూడా కారణం ఎవరో కూడా చెప్తున్నారు. స్ట్రెంగ్త్ ఎప్పుడైతే మీతో ఉంటారో వాళ్ళకొక ధైర్యం అండి. ఈ విషయం కూడా వీళ్ళు చెప్తున్నారు మీకు ఫ్యూచర్‌లో. సో, మిమ్మల్ని కలిసిన తర్వాత మీకొక స్ట్రెంగ్త్ మీ పార్ట్నరు, అలాగే మీ పార్ట్నర్‌కి కూడా మీరే స్ట్రెంగ్త్ అనమాట. ఈ విషయాలన్నీ కూడా మీకు జరుగుతాయండి. ఎప్పుడైతే మీరు మీ పార్ట్నర్ కలుస్తారో, అప్పుడు మీకు ఇవన్నీ కూడా అర్థమవుతాయండి. చాలా స్ట్రాంగ్ అయిపోతారు మీరు గానీ, మీ పార్ట్నర్ గానీ. ఒకసారి మీరు మళ్ళీ రీయూనియన్ అయితే చూడండి, ఫస్ట్ కలిసిన బంధం కంటే కూడా విడిపోయి కలిసిన బంధము చాలా స్ట్రాంగ్‌గా ఉంటుంది. ఎప్పటికీ లైఫ్ టైమ్ ఉంటదండి. ఇంకా వాళ్ళకొక లెసన్ అనేది కూడా వస్తుంది. మీకు గానీ, మీ పార్ట్నర్‌కి గానీ ఒక లెసన్ తెలుస్తుందనమాట. ఎప్పుడైతే మిస్ అవుతామో పర్సన్స్‌ని, ఇష్టమైన వాళ్ళని, దూరమైన తర్వాత విలువ తెలుస్తదండి. సో, ఆ విలువ మీరు తెలుసుకుంటున్నారు, మీ పార్ట్నర్ కూడా తెలుసుకోబోతున్నారు. సో, అందుకని ఇంకిప్పుడు ఏంటంటే, మీకు మీ పార్ట్నర్‌కి మధ్య జరిగిన అన్ని గొడవలను కూడా మర్చిపోయి, మళ్ళీ మీరు రీయూనియన్ అవుతున్నారండి. అండ్ మీరు కూడా అర్థం చేసుకుంటున్నారు, కొద్దిమంది జీవితాలలో వేరే వాళ్ళ వల్ల కూడా మీ లైఫ్‌లో ఈ సెపరేషన్ అనేది ఏర్పడిందని చెప్పేసి వాళ్ళని మీరు దూరం పెట్టి, మీరిద్దరు కూడా రీయూనియన్ అవ్వబోతున్నారండి. ఓకే. అందరు కాదు, కొద్దిమంది. అండ్ ఇక్కడ స్ట్రెంగ్త్ అండి. మీకు మీ పార్ట్నర్ ఉంటారు, వస్తారు. మీ ఇద్దరికి కూడా ధైర్యం, ఒకరికొకరు ఒక స్ట్రాంగ్‌నెస్ అనేది మీ ఇద్దరు కలిసి ఉంటేనే వస్తుంది. ఇది లాంగ్ టైమ్ ఉంటుందండి. ఓకే. ఇది పొసెసివ్‌నెస్. ఇంకా మిస్ అవ్వరండి. ఇంక మీ పార్ట్నర్‌ని మీరు మిస్ అవ్వరు. మీ పార్ట్నర్ మిమ్మల్ని మిస్ అవ్వరు. ఎందుకంటే గట్టిగా నిర్ణయించుకుంటున్నారనమాట. ఇంక ఇప్పుడు అసలు వదులుకోవద్దురా బాబోయ్ అనేసి అనుకుంటున్నారు. ఇక్కడ ద హెర్మిట్, మీరు ఒక కొత్త జీవితాన్ని కూడా బిగిన్ చేయబోతున్నారండి. ఇది యూనివర్స్ కూడా చెప్తున్నారు. మీరు ఒక కొత్త జీవితాన్ని కూడా బిగిన్ చేయబోతున్నారు. మీ పార్ట్నర్ వచ్చిన తర్వాత మీకు ఆటోమేటిక్‌గా మీ జీవితం అనేది మారిపోతుందనమాట. ఓకే. ఎలాగ మారుతుంది ఏంటనేది మీరు కూర్చొని మాట్లాడుకుంటే మీకు తెలుస్తుందండి. ద హై ప్రీస్టిస్ అండి. ఇప్పుడైతే చాలా మంచి నిర్ణయాలు, మీ పార్ట్నర్ కూడా ఏంటంటే ముందులాగా డామినేట్ చేయడము, మీ మీ మాట వినకుండా వాళ్ళు చెప్పింది వినాలని అనడము, ఇలాంటివన్నీ పక్కన పెట్టేస్తారండి. ఇప్పుడు ఏంటంటే ఇద్దరు కలిసి నిర్ణయాలు తీసుకోవాలి. ఏది మాట్లాడినా ఇప్పుడు మీరు ఊ అన్నా ఊ అంటారు, నో అన్నా నో అంటారనమాట. అంటే కూర్చోంటే కూర్చుంటారు, నించోంటే నించుంటారు. ఆ సిచ్యువేషన్‌కి వచ్చేస్తున్నారు మీ పార్ట్నర్. ఎందుకు వస్తున్నారనంటే, మీకు దూరమైన తర్వాత మీ పార్ట్నర్ అనుభవించిన అనుభవాల వల్ల కూడా, ప్లస్ మీరు ఏది చెప్పినా కూడా వీళ్ళ మంచికి చెప్తారని కూడా వీళ్ళు అర్థం చేసుకోవడం కూడా జరుగుతుందండి. ఇప్పుడు మీరే హై ప్రీస్టిస్ అవుతారనమాట. ఒకప్పుడు మీ పార్ట్నర్ హై ప్రీస్టిస్ ఉండే, ఇప్పుడు మీరు హై ప్రీస్టిస్. అంటే ఏంటి, నిర్ణయాలు తీసుకునే పర్సన్ అప్పుడు మీ పార్ట్నర్ ఉండే, ఇప్పుడు మీరు నిర్ణయాలు తీసుకునే పర్సన్ అవుతారనమాట. 6 ఆఫ్ పెంటికల్స్. సో, మీరు మీ పార్ట్నర్ చాలా హ్యాపీ జీవితం అయితే గడపాలని అయితే అనుకుంటారండి. ఎందుకంటే మీరు అన్నీ అర్థం చేసుకుంటారు ఇప్పుడు. ఎలాంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసాము, ఎలా ఉంటున్నాము, నెక్స్ట్ ఇక ఈ జీవితంలో ఎలా ఉంటే మనం ఇద్దరము ఆనందంగా ఉంటామనే అన్ని నిర్ణయాలు కూడా ఆలోచించి చాలా జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకుంటారు. కలిసి ఉండాలని, ఎప్పటికి కూడా హ్యాపీగా కలిసి ఉండాలని చెప్పేసి మీరు కొత్త కొత్త ప్లాన్స్ వేసుకుంటారు జీవితంకి సంబంధించి. ఒక కొత్త ప్లేసెస్కి వెళ్ళడము, లేకపోతే కొత్త కొత్తవి ఇన్వెస్ట్మెంట్స్ చేసుకోవడము, సేవింగ్స్ చేసుకోవడము, లేకపోతే మీ జీవితంలో మీ పిల్లల కోసం, భవిష్యత్తు కోసం ఆలోచించడము, ఇలాంటివన్నీ కూడా మీరు కూర్చొని నిర్ణయాలు కూడా తీసుకుంటూ ఒకరికొకరు ఇష్టంగా ఓకే. బట్ ఏంటంటే లాంగ్ టర్మ్ కమిట్మెంట్ చూసారు కదా, ఇది 9 ఆఫ్ కప్స్. సో, ఇది వచ్చేసి కంప్లీట్లీ లాంగ్ టర్మ్ కమిట్మెంట్ మీరు మీ పార్ట్నర్కి ఇవ్వబోతున్నారు. అలాగే మీ పార్ట్నర్ కూడా మీకు ఇవ్వబోతున్నారండి. సో, ఇది కంప్లీట్లీ ఏంటంటే మీ జీవితంలో ముందు మీకు జరగబోయే సంఘటనలు. ఇవేమో 10 ఆఫ్ పెంటికల్స్. సో, ఇక్కడ మీరే రాణి లేకపోతే రాజు, లేకపోతే మీరే ఒక మెయిన్ పర్సన్ ఉంటారు వీళ్ళ లైఫ్లో. సో, మీరు ఒక మెయిన్ పర్సన్ ఉంటారు, మీరే లీడ్ చేస్తారు, మీరే అన్ని రకాలుగా మీ జీవితం అండ్ మీ పార్ట్నర్ జీవితం హ్యాపీగా ఉండడానికి కావాల్సిన నిర్ణయాలు కూడా మీరు చాలా స్ట్రాంగ్గా తీసుకుంటారు ముందు ముందు. ఓకేనా. సో, ఇది వచ్చేసి మీకు కంప్లీట్లీ ఇది రీయూనియన్ కార్డ్, రీకన్సిలేషన్. సో, రీకన్సిలేషన్ అంటే ఏంటి, మళ్ళీ మీ జీవితంలో తిరిగి మీ పార్ట్నర్ రాబోతున్నారు, వస్తున్నారు, రావాలని నిర్ణయించుకున్నారు, ప్లస్ వస్తారు కూడా. ఇక్కడ యూనివర్స్ నుంచి మనకు వచ్చే ఆన్సర్ ఏంటంటే రీయూనియన్ అండి. ఖచ్చితంగా మీ పార్ట్నర్ మీ జీవితంలోకి రాబోతున్నారు. సో, ఇవన్నీ కూడా మీకు ఎప్పటివరకు జరుగుతాయి ఏంటి అని మీరు అడుగుతుంటారు కదా. సో, మరి ఎప్పటి వరకు కూడా జరుగుతాయి కూడా మనము చూద్దాం. చూడండి, ఇది ఎంత కంప్లీట్గా జనరల్ రీడింగ్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి, అండ్ టైమ్లెస్ రీడింగ్. ఇదేంటంటే ఇది రెజినేట్ అయ్యేది ఎంతమందికి అంటే 70 to 80% వరకు మనకు రెజినేట్ అవుతుంది. అందుకని మీరు ఏంటంటే ఎవరికైతే ఇది రీడింగ్ రెజినేట్ అవుతుందో వాళ్ళు మాత్రమే తీసుకోండి. అండ్ పాజిటివ్గా ఉండండి. ఇప్పుడు కూడా నెగిటివ్గా ఆలోచించకండి. బీ పాజిటివ్. సో, పాజిటివ్గా ఆలోచించండి, అన్నీ కూడా మనకి పాజిటివ్గానే జరుగుతాయి. సో, ఇప్పుడు మీ టైం లిమిట్ కూడా చూద్దామండి. మరి మీ పార్ట్నర్ ఏ టైం వరకు మీకు రీయూనియన్ అవుతున్నారో కూడా మనము చూద్దాం.
సో యూనివర్స్ ప్లీజ్ కనెక్ట్ ద ఎనర్జీస్ ఆఫ్ వ్యూవర్స్. నాట్ పాసిబుల్. కొద్దిమందికి నాట్ పాసిబుల్ అండి. ఇక్కడ నాట్ పాసిబుల్ అని కొద్దిమందికి వచ్చింది. సో కొద్దిమందికి అయితే నాట్ పాసిబుల్ అని అంటే జరగదని అర్థం. ఓకేనా, నేను అన్నీ ఓపెన్గానే చెప్తున్నాను, ఎందుకంటే ఇక్కడ ఏదైతే జరుగుతుందో అదే చూద్దాం. ఇది వితిన్ 5 months. ఓకే, కొద్దిమందికి వితిన్ 5 monthsలో జరుగుతుంది. ఇంకొక కార్డ్ తీస్తానండి. అందుకనే చెప్పాను ఇది జనరల్ రీడింగ్, కలెక్టివ్ రీడింగ్ అండ్ టైమ్లెస్ రీడింగ్. సో ఇవన్నీ ఎవరికైతే రాసి పెట్టుంటుంది, ఎవరికైతే కర్మలో ఉంటుందో వాళ్ళకి మాత్రం జరుగుతుందండి ఖచ్చితంగా. ఎవరైతే మీరు పర్సనల్ రీడింగ్ తీసుకుంటారో దాంట్లో మాత్రమే మీకు అక్యురేట్గా మీ జీవితానికి సంబంధించిన రీడింగ్ వస్తుంది. బట్ దీంట్లో మీరు రెజనేట్ చేసుకోవచ్చు, ఒక 60-70% వరకు అయితే రెజనేట్ అవుతుందండి. సో నాట్ పాసిబుల్ అనేది కొద్దిమందికి వచ్చింది. ఇంకొక కార్డ్ తీస్తానండి. ఆన్ ఎనీ వెనస్డే అని వచ్చింది ఒకటి. సో వితిన్ 10 months. సో ఇక్కడ మనకి వితిన్ 5 months అండ్ వితిన్ 10 months. అండ్ కొద్దిమందికి అయితే నాట్ పాసిబుల్ అని ఓపెన్గా చెప్పేస్తుంది యూనివర్స్. ఓకే, నాట్ పాసిబుల్, అందరికీ పాసిబుల్ కాదు ఇది. రీకన్సిలేషన్ అనేది చాలామందికి లేదండి. ఇక్కడ నేను ఓపెన్గా చెప్తున్నా. ఇక్కడ రీడింగ్లో మనకి ఏమి ఇస్తాడు యూనివర్స్ అదే చెప్తున్నాను. కొద్దిమందికి అయితే ఇక్కడ నాట్ పాసిబుల్ అంటే మళ్ళీ రారు మీ జీవితంలోకి. మోస్ట్లీ మీకు రాని వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఎవరు రారు అంటే ఇప్పుడు ఈ రీడింగ్లో చూసే వాళ్ళకి ఆల్రెడీ డివోర్స్ దాకా వెళ్ళిపోయి మీ పార్ట్నర్ ఇక కంప్లీట్గా వద్దు అనుకునే వాళ్ళు, అన్మ్యారీడ్ ఉండి వీళ్ళు వేరే లైఫ్లోకి వెళ్ళాలని వేరే పార్ట్నర్ నిర్ణయించుకున్న వాళ్ళు, ఇలాంటి వాళ్ళండి. కొంచెం మీ సిచ్యువేషన్స్ కంప్లీట్గా నెగిటివ్గా ఉన్న వాళ్ళకి కంప్లీట్లీ నాట్ పాసిబుల్ అని వచ్చింది. బట్ ఇక్కడ 10 మందికి అయితే ఛాన్సెస్ ఉన్నాయి వితిన్ 5 months ఆర్ వితిన్ 10 months. ఓకే, ఖచ్చితంగా మీ జీవితంలో ఇది జరగబోతుంది అనేది యూనివర్స్ మీకు ఇచ్చే ఆన్సర్. ఆన్ ఎనీ వెనస్డే అండి. సో ఎనీ వెనస్డే ఇది అవుతుందని యూనివర్స్ చెప్తున్నారు. ఇక్కడైతే కొద్దిమందికి నాట్ పాసిబుల్. ఓకే, సో నేను 3 cards తీసుకోవాలనుకున్నాను, 3 cards వచ్చేసాయి. సో ఇక్కడ మనకి ఇదండి రీడింగ్. సో ఒకటైతే మీరు గుర్తుపెట్టుకోండి, ఏది జరిగినా కూడా మన మంచికే, ఏది జరిగినా మన మంచికే. అండ్ ఒకరి కోసం మన జీవితం ఆగదు, ఎవరి కోసం కూడా మన జీవితం ఆపొద్దు. మనం ముందు మీరు ఆపకండి, మీరు ఆపొద్దు అనుకుంటే ఆగదు. మీరు ఇక నా జీవితం లేదు, వీళ్ళు పోయిండ్రు ఇంకా నాతో కాదు అని అనుకుంటే అది మీ చాయిస్. అంతా కూడా మన మీదనే డిపెండ్ ఉంటుంది. ఇప్పుడు అన్నీ మన చేతిలోనే ఉంటాయండి. మీరు వద్దు ఈ పర్సన్, మన జీవితం నేను చూసుకుంటాను, నా లైఫ్ నేను లీడ్ చేసుకుంటాను, నాకు ఎవరు అవసరం లేదు అనుకొని స్ట్రాంగ్గా మీ సెల్ఫ్ గోల్ పెట్టుకొని మీ జీవితానికి ఒక ప్లానింగ్ వేసుకొని మీరు అన్ని రకాలుగా ఫైనాన్షియల్గా కానీ అన్ని రకాలుగా మీరు హ్యాపీగా ఉండాలనుకుంటే ఉంటారు. లేదు అని చెప్పి వాళ్ళ గురించి ఆలోచిస్తూ అవే ఆలోచనలలో గడుపుతుంటే రెండు కూడా మీ చాయిసేనండి, రెండు మీ చేతిలోనే ఉంటుంది. హ్యాపీగా నడుచుకోవాలి ముందు అనే కర్మ మీ చేతిలోనే ఉంటుంది. వద్దు నాకు వీళ్ళే కావాలి, వీళ్ళ గురించి ఆలోచించాలి, వీళ్ళ గురించి ఏడవాలి, వీళ్ళ గురించే బాధపడాలనుకునేది కూడా మీ చేతిలోనే ఉంటుంది. రెండు మన చేతిలోనే ఉంటాయి. మీరు తీసుకునే నిర్ణయాన్ని బట్టి మాత్రమే మీ ఫ్యూచర్ ఉంటుందండి. సో ఇంకొకటి ఏంటంటే మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో అది నమ్మండి ఫస్ట్. సో మీ ఇంట్యూషన్ని నమ్మండి, గట్టిగా స్ట్రాంగ్గా నమ్మండి. అండ్ ఇక్కడ 10 మంది చూస్తున్నానండి రీడింగ్స్లలో, వాళ్ళు మోసం చేస్తున్నారు అని తెలిసి కూడా ఇంకా వాళ్ళ గురించి నమ్మకంతో ఉంటున్నారు. ఇది చాలా పిచ్చి పని అండి. అది మీరు అర్థం చేసుకోవాలి, మెచ్యూర్డ్గా ఆలోచించండి. ఎవరైతే మన జీవితంలో మనకి క్లియర్గా తెలుస్తుంది ఈ పర్సన్ మనల్ని మోసం చేస్తున్నారని చెప్పే వాళ్ళని డిస్కనెక్ట్ చేసేసేయండి. వాళ్ళ గురించి ఆలోచనలలో డిస్కనెక్ట్ చేయండి, మాటలలో డిస్కనెక్ట్ చేయండి, వాళ్ళ ఫోన్ బ్లాక్ చేసేసేయండి, వాళ్ళని కంప్లీట్గా దూరం చేయండి. దాన్ని మనం ఏమంటామంటే మెచ్యూర్డ్గా ఆలోచించడం, ప్రాక్టికల్గా ఆలోచించడం అంటారండి. సో ఇవన్నీ తెలిసి కూడా చాలామంది చిన్నపిల్లలాగా అన్మెచ్యూర్డ్గా వాళ్ళ గురించి బాధపడుతూ ఏడుస్తూ అనవసరంగా మీ టైం వేస్ట్ చేసుకుంటున్నారు. గుర్తుపెట్టుకోండి, ఏదైనా సరే మనకి రాసి ఉంటే కనుక మన పర్సన్ మన ఇష్టపడిన వాళ్ళు ఉండింటే ఖచ్చితంగా మన జీవితంలోకి వస్తారండి. వద్దనుకునే వాళ్ళ గురించి మీరు ఎంత వెనకాల పడ్డా కూడా జరగదాని గురించి మనం ఏం చేయలేము. సో గాల్లో దీపం పెట్టి నువ్వు ఆర్పవద్దు అన్నట్టుగా ఇప్పుడు మీ సిచ్యువేషన్స్ మీ అంత మీరే చేసుకొని వాళ్ళ గురించి వస్తారన్న ఆలోచనలతోని అనవసరంగా టైం స్పెండ్ చేయొద్దు, వేస్ట్ చేయొద్దు. మీ జీవితంలో మీరు ముందుకెళ్ళండి. అందుకని మీరు పర్సనల్ రీడింగ్ తీసుకున్నా కూడా కొద్దిమందికి ఒక సొల్యూషన్ వస్తుందండి, ఒక గైడెన్స్ వస్తుంది. దాన్ని బట్టి కూడా మీరు ఫ్యూచర్ నిర్ణయాలు తీసుకోవచ్చు. చాలామంది కూడా చాలా హ్యాపీగా అవుతున్నారు పర్సనల్ రీడింగ్ తీసుకున్న తర్వాత. మళ్ళీ ఈ వీడియోస్ కూడా చూడరు, నేను ఓపెన్గా చెప్తున్నాను. నాకేం వ్యూస్ కావాలి ఇవి కావాలనే కంటే కూడా ఈ వీడియోస్ జోలి కూడా వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ లైఫ్కి సంబంధించి ఒకటి వచ్చేస్తుంది, ఒక డెసిషన్ వచ్చేస్తుంది. ఇంకా వాళ్ళు చూడాల్సిన అవసరం కూడా వాళ్ళకు ఉండదు. సో కాబట్టి పర్సనల్ రీడింగ్ తీసుకుంటే ఖచ్చితంగా మీకు ఒక సొల్యూషన్ వస్తుంది. దీనికి సంబంధించి అసలు మీ ముందుకి వీడియో వచ్చింది అని అంటే అర్థం ఏంటంటే మీకు యూనివర్స్ ప్లస్ మీ దేవుడు, మీరు ఎవరినైతే సబ్కాన్షియస్లో మైండ్లో మీరు ప్రే చేసుకుంటున్నారు, దేవుడా నాకు దారి చూపించండి, లేకపోతే దేవుడా నాకు మరి నేను ఏం చేయాలి, నా జీవితం ఇట్లా అయింది అన్న ఆలోచనలు ఉన్నప్పుడు సడన్గా మీకు ఇలాంటి వీడియోస్ మీ ముందుకు వస్తున్నాయి.
ఓకే. ఇదేది అన్‌ఫార్చునేట్‌గా జరగడం కాదండి. ఇది మీకు అనుకోకుండా ఏది జరగదు. ఇది జరగాలని మీ జీవితంలో ఉంది. ఈ వీడియోస్ చూడాలి. మీకు ఈ వీడియోస్ ద్వారా ఒక పరిష్కారం దేవుడు ఇస్తున్నాడని మీరు అర్థం జేసుకోవాలి. యూనివర్స్ ఇస్తుందని చెప్పేసి కూడా మీరు అర్థం చేసుకోవాలి. కాబట్టి మీరొక సమస్య ఉంది అనంటే దానికి సొల్యూషన్ వైపు ఆలోచించండి తప్ప ఆ సమస్యలోనే చిక్కుకొని దాంట్లోనే ఉంటూ, దాంట్లోనే బాధపడుతూ బావిలో కప్పలాగా బ్రతకడం వేస్ట్ అండి. మీకు చాలా లైఫ్ ఉంటది. చాలామంది కూడా యంగ్‌స్టర్స్ ఎక్కువ చూస్తున్నారు. నేను అనలైజ్ చేసుకుంటుంటే నా వీడియోస్ ఎక్కువ చూసేది అప్ టు 45 ఇయర్స్ ఏజ్ గ్రూప్ లోపల వాళ్ళు చాలా మంది చూస్తున్నారు. ఈవెన్ 18 ఇయర్స్ నుంచి ఈ లోపల 17 ఇయర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఈ ఏజ్ నుంచి ఈ ఏజ్ వరకు ఉన్నారు. సో కంప్లీట్‌గా ఒక యంగ్ జనరేషన్ ఉన్నారు. సో మీరు ఆలోచించండి, మెచ్యూర్డ్‌గా ఆలోచించండి కంప్లీట్‌గా. ఎందుకంటే ఇంకా జీవితం చాలా ఉంది. మన భవిష్యత్తు చాలా ఉంది. మనం నమ్ముకొని చాలామంది ఉంటారు. అని ఇవన్నీ గుర్తుకు పెట్టుకొని మీ లైఫ్‌లో ఒక మంచి డెసిషన్ తీసుకొని మీరు లైఫ్‌లో ముందుకెళ్ళాలని చెప్పేసి నేను ఆ యూనివర్స్‌ని ప్రే చేస్తున్నాను. అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ అండి. ఇన్ ఆల్ ways like in career, relationship అండ్ ఫైనాన్షియల్లీ యూ షుడ్ బి వెరీ స్ట్రాంగ్. అండ్ అలాగే ఫైనాన్షియల్గా అన్నీ ఉంటే ప్రతిదీ కూడా మనకి పాసిబుల్ అండి. సో ఫైనాన్షియల్గా గ్రోత్ చాలామంది కూడా దానిపైన దృష్టి పెట్టట్లేదు. బట్ దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు డే బై డే మనకి ఎక్స్పెన్సెస్ పెరిగే కొద్దీ మనకి ఇన్కమ్ అనేది తక్కువ ఉంటే మీరు ఏ రిలేషన్షిప్ ఇప్పుడు మీకు ఇష్టమైన పర్సన్ ఉన్నారు ఫర్ సపోజ్, వాళ్ళు వస్తారు ఎలా పోషిస్తారు? సో అన్ని రకాలుగా ఉంటే వాళ్ళే వెతుక్కుంటూ వస్తారండి. అదన్నీ అర్థం చేసుకోండి. లైఫ్‌లో అన్నీ ఉండాలండి. ఒకటే కాదు. రిలేషన్‌షిప్ ఒక్కటే జీవితం కాదు. గుర్తుపెట్టుకోండి. సో, నా మాటలు మీకు క్లియర్‌గా అర్థమయ్యాయని నేను అనుకుంటున్నాను. అండ్ టేక్ ఏ రైట్ డెసిషన్ ఫర్ యువర్ లైఫ్ అండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.